సాగర్ బావా, తప్పంతా మా చెల్లిదే అని చెప్పావు. ఆడపిల్లని పెంచడం చేత కాదని నడి వీధిలో మీ వాళ్ళతో చెప్పించావు. ఇక చెప్పడానికి ఏముంది ప్రేమ? మావయ్య అందరి ముందు నేను అలా మాట్లాడటం తప్పే, కానీ తప్పలేదు మావయ్య. మిమ్మల్ని బాధ పెట్టినందుకు. ఆడపిల్లని సరిగా పెంచడం చేత కాని ఓ చేతగాని తండ్రి నమ్మలేదు. అయ్యో మావయ్య, కూతురికి పొడగడాలు పుత్తులు నేర్పించడం చేత కాని ఒక అసమర్థపు తండ్రి నమ్మలేదు. మావయ్య ప్లీజ్. ఈ విషయం నువ్వు మీ వాళ్ళు చెప్పేంత వరకు నాకు తెలీదమ్మా, నాకు తెలీదు. ఒప్పుకుంటా, నాదే నాదే తప్పు. నిజంగానే నువ్వు అన్నట్టు కూతుర్ని పెంచడం చేతగాని తండ్రి నమ్మలేదు. చేతగాని తండ్రిని. మావయ్య ఒకసారి నేను చెప్పేది వినండి. అత్త, పిలవకు, నీ నోటి నుంచి అలా పిలవకు. అలా పిలిచే ప్రేమని అర్హతని నువ్వు కోల్పోయావు. అత్త కోపం తెచ్చుకోకుండా ఒక్కసారి. కోపం కాదు, బాధ, భరించలేని గుండె కోత. ఇందాక నువ్వు చేసింది చిన్న విషయం అనుకుంటున్నావా? కేవలం మీ అన్నయ్యని వెనకేసి రావడం అనుకుంటున్నావు. కానీ ఓ కుటుంబాన్ని రోడ్లో నిలబెట్టావు నువ్వు. మా పెంపకాన్ని చేసావు నువ్వు. ఒక ఆడపిల్లని, తండ్రి పెంపకాన్ని, ఆ ఆడపిల్ల మీద కన్ను పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు కూతుర్ని సరిగా పెంచడం చేత కాక గాలి వదిలేసావని మమ్మల్ని, మా 18 ఏళ్ల పెంపకాన్ని తీసుకునేలా చేసావు కదా. నలుగురిలో ఒక ఆడపిల్ల పరువు తీసి మాకు కడుపు కోతని మిగిల్చావు కదే. అత్త ప్లీజ్. ఏంటి ఏమన్నారు? మా అందరిని ఏమన్నారు? మాది తప్ప. కూతుర్ని ఎలా పెంచాలో మాకు తెలీదా? ఆడపిల్లకి భయం చెప్పడం, పద్ధతులు నేర్పించడం మాకు తెలీదా? మా కూతురు ఏంటో మాకు తెలుసు. మా కూతుర్ని ఎలా పెంచామో, ఎంత పద్ధతిగా పెంచామో మాకు తెలుసు. ఆ విధవ వాడే నా కూతురికి ఏదో మందు పెట్టాడు. మాయ మాటలు చెప్పి మోసం చేశాడు. లేకపోతే నా కూతురు నాకు చెప్పకుండా గుమ్మమే దాటని కూతురు వాణ్ణి ప్రేమిస్తుందా? వాడు ఎంత వెధవో తెలిసి కూడా ప్రేమిస్తుందా? దాన్ని మభ్యపెట్టి ఒక పథకం ప్రకారం ప్రేమ అనే బుచ్చికి లాగారు. అంతే తప్ప నా కూతుర్ని అంత పద్ధతిగా పెంచుకుంటే నా కూతురు తప్పు చేస్తున్నారంటారా? మాకు మాకు ఆడపిల్లని పెంచడం చేస్తారని అంటారా? అంటే అన్నానంటారు కానీ కూతుర్ని పెంచడం దాతకండి మాకు. చట్నీ గిన్నె దగ్గర నక్కి నక్కి కూర్చున్న కుక్క పిల్లలాగా ఇక్కడే ఉన్నామమ్ముడు. అమ్మాయి అమ్మాయి అమ్మాయి, నువ్వు మామూలు దానివి కాదే బాబా. నీది బుర్ర కాదే, ఐడియా. అమ్మాయి పాస్కల్ వేయడంలో, దొంగ సంటిగా దెబ్బ కొట్టడంలో నువ్వు సెకండ్కి బాబా. మనకంటే శత్రువుల బలం ఎక్కువగా ఉన్నప్పుడు ఆళ్లలో వాళ్ళకి గొడవలెట్టేసి ఆళ్ళని వాళ్ళు కొడుకునేలా చేయాలన్నా నీ స్కీమ్ సూపర్ బాబా, సూపర్. ఆ ప్రేమ నర్మదలు పూట గీతలు ఊటాడుకునేలా ఆళ్ళ జుట్లు ఆళ్ళకి బలం ముడిసవి బాబా. అవునమ్మడు, మీ అమ్మ అంతే, జుట్లు ముడి వేయడంలో మహా దిట్ట. అందుకే నా జుట్టు చట్నీలో కొబ్బరి ముక్కలాగా అక్కడక్కడ మెరుస్తూ ఉంటుంది. గమ్మునుడు, లేదంటే స్టీల్ గిన్నెలాగా నున్నగా అయిపోతావు. మరి వదిలే. చూడమ్మడో,
ఇన్ని రోజులు ఆ ప్రేమ నర్మద ఒక పార్టీ కాబట్టి ఇద్దరూ కలిసి నీతో ఆడుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ప్రతిపక్షంలాగా ఆళ్ళిద్దరూ ఏరేరు కుంపట్లు కాబట్టి ఆళ్ళల్లో ఆళ్ళకే పట్లు సెగపట్లు ఉంటాయి. నీ జోలికి రారు కదా మరి. ఇక నువ్వు ప్రేమ నర్మదతో ఆడుకోవడానికి తిరిగి మళ్ళీ పెద్ద కోడలుగా చక్రం తిప్పేసి నట్టింట్లోకి తెగదగా ఎలిగిపోవడానికి నీకు ఇదే కరెక్ట్ టైం. నాకు కరెక్ట్ టైం కాదమ్మా, వాళ్ళిద్దరికీ బ్యాడ్ టైం. కన్నీళ్ళెట్టేసుకోవడానికి కరెక్ట్ టైం. నన్ను ఇంటికి పంపించేసి స్కూల్ పిల్లకాయల మధ్య టెన్షన్ లేటి కళ్ళు తిరిగి పడి పెళ్ళసేసావు. అందుకు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తాను. సీర కొంగులు తడిసిపోయేలాగా ఏడిపిస్తాను. దంచవే నా ముక్కుల కూతురా, వాళ్ళని ఓట్లు దంచినట్టు దంచవే కూతురా. దంచు దంచు వాళ్ళని బాగా దంచు, దంచు దంచు వాళ్ళని బాగా దంచు, బాగా దంచు, దంచవే నా ముక్కుల కూతురా. అమ్మడో, అరచేయంత ఇడ్లీ కూడా చిటికలంత కారపొడికి తల ఉంచాల్సిందే అన్నట్టుగా ఇక నుంచి నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో కారపొడిలో చెలరైపో అమ్మడో, మామూలుగా కాదు నాన్నోయ్. కత్తిపీటకి సొరకాయ ఎదురొచ్చినా, సొరకాయకి కత్తిపీట ఎదురొచ్చినా సొరకాయకి కదా రిస్క్ అన్నట్టు వాళ్ళిద్దరికి రిస్క్ బస్తాను. ఇచ్చేయి ఇచ్చేయి. జింబరే జింబరే జుమ్, హై జుంబరే జుంబరే జుమ్, హై జుంబరే జుంబరే జుమ్, హై జుంబరే జుంబరే జుమ్, జుంబరే జుంబరే జుమ్. జుంబరే జుంబరే జుమ్, జుంబరే జుంబరే జుమ్. ఆ? మీ వాడికి తెలియదు కాబట్టి నువ్వు చాలా బాధగా ఉందిరా. అసలు అసలు అత్త అలా మాట్లాడుతుందని నేను కళ్ళు కూడా అనుకోలేదురా. నన్ను అమ్మలా అర్థం చేసుకునే అత్త నేను లేచిపోయానని ఆ మాట నేను తప్పుకోలేకపోతున్నాను రా. తట్టుకోలేకపోతున్నాను. ఆ మాటని వేరే ఇంకెవరైనా అన్నా తట్టుకోగలిగేదాన్ని. ఆ రోజు మేనకోడలి ప్రాణం గురించి, భవిష్యత్తు గురించి అంతలా ఆలోచించిన మేనత్త ఈ రోజు ఇలా ప్రాణం ప్రాణం పోతున్నంత బాధగా ఉందిరా. ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. వదులు. చెయ్యి వదులు. నీరజ్, కనీసం నువ్వైనా నా బాధని అర్థం చేసుకొని భుజం తట్టి భరోసా ఇస్తావనుకుంటే నువ్వు కూడా నా మీద కోపాన్ని ఆపు. ఆపు. నటించింది చాలు, ఆపు. ఏమనిపించట్లేదా నీకు? ఇందాకేమో అక్కడ అలా, ఇప్పుడేమో ఇలా. అసలు ఇంత బాగా ఎలా నటించగలుగుతున్నావు నువ్వు? సిగ్గం అనిపించట్లేదా నీకు?
ఏమన్నావురా? నాది నాది నటన. మరి నటన కాకపోతే ఏంటి? ఇందాక రోడ్డు మీద మేమెవరమో నీకు తెలియదన్నట్టు, నాకు నీకు ఎలాంటి సంబంధం లేనట్టు మీ వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడాను. మీ అన్నయ్య గాడిని మంచోడు, మహానుభావుడు, ఏమీ తెలియని అమాయకుడు అని పొగిడావు. కేవలం మా చెల్లెల్ని మాత్రమే తప్పని మాట్లాడారు. మీ వాళ్ళు మా నాన్న పెంపకాన్ని వేలెత్తి చూపించేలా చేశావు. ఏమని కూశాడు? ఇందాక మీ నాన్న ఏమని కూశాడు? మా నాన్నకి ఆడపిల్లల్ని పెంచడం తెలీదా? కన్న కూతుర్ని మీ అన్నయ్యకి వలవేయమని ఉసిగొల్పాడా? ఆ మాటలకి మా అమ్మ ప్రాణం పోయినంతగా విలవిల్లాడిపోయింది. మా నాన్న గుండె పగిలిపోయేలా ఏడ్చాడు. నువ్వెన్ని రోజులు మా ఇంట్లోనే ఉంటూ చూస్తున్నావు కదా. మా చెల్లెల్ని మా అమ్మ నాన్న ఎంత ప్రేమగా పెంచారో నీకు తెలీదా? మరి మా చెల్లెల గురించి తెలిసి కూడా నువ్వందరి ముందు తను తప్పు చేసిందని ఎలా మాట్లాడగలిగావు? ఏయ్! నువ్వు లేచిపోయావని తెలిస్తే ఆ అవమానంతో మీ వాళ్ళు గుండాగిపోయి చేస్తారని ఆ రోజు మా అమ్మ తన మేనకోడలి జీవితం గురించి, తన పుట్టింటి గురించి ఆలోచించి నీ మెడలో నా చేత తాళి కట్టించింది. అందుకు ఈ రోజు నువ్వు మా అమ్మకి గొప్ప గుణపాఠం నేర్పించావు. కుటుంబాన్ని పెంచడం చేతగాని తల్లి అనే నింద వేయించావు. క్షణం అదే మాట నేను మీ నాన్నంటే, ఆడపిల్లని పెంచడం చేతగాని మా నాన్న కాదయ్యే పెద్ద మనిషి నీకు. అందుకే పెళ్లి ముందు అర్ధరాత్రి నీ కూతురు ఎవరితోనో లేచిపోయిందని మీ నాన్న నేను అనుంటే